అలాంటి వరస్ట్ సినిమాల గురించి అలా చెప్తే తప్పులేదు. అసలు మీకు బుద్ధి ఉందా? ఆ ట్రైలర్కి ఏమైంది చెప్పండి. మావా, ఈ జూన్ 4వ తారీఖు రిలీజ్ అవ్వబోతున్న పెద్ద సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అంటే ఈ 6 నెలల్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ అలాగే మన శర్వానంద్ నటించిన నారి నారి నడుమురారి, ఈ 2 సినిమాలు కొంచెం బాగా ఆడాయి. అలాగే రవితేజ గారు చేసిన భరత మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి గారు చేసిన అనగనగా ఒక రాజు, ఈ 2 సినిమాలు కొంచెం యావరేజ్గా ఆడాయి. ఈ సినిమాల తర్వాత వచ్చిన రాజాసాబ్ మాత్రం చాలా పెద్ద డిజాస్టర్ అయింది. అంటే చాలా ట్రోలింగ్స్ కూడా గురైంది. ముఖ్యంగా ఆ ఓల్డ్ గెటప్ అనేది లేకపోవడం వల్ల సినిమా ఇంకా పెద్ద నెగిటివ్కి గురైంది. ఎందుకంటే దీనికి సింగిల్ పార్ట్గా వచ్చుంటే అది హిట్ అయ్యేది. దానికి 2 పార్ట్స్ చేయడం వల్ల కథ ఎక్కడో తేడా కొట్టింది. కాకపోతే ఈ 6 నెలల తర్వాత వస్తున్న సినిమా పెద్ది. దీని మధ్యలో మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది, కానీ అది కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఆల్రెడీ సినిమాలు ఆడుతున్నదే అంతంత మాత్రం అయితే ఈ నెగిటివ్ కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా రివ్యూ చేస్తాం అనుకోండి, రివ్యూ చేస్తే ఆ సర్కాజం లాంగ్వేజ్ కాకుండా నార్మల్గా ఏది నచ్చిందో ఏది నచ్చలేదో అది చెప్తే ఓకే. అంతేగాని ఈ ఒక సర్కాజంగా ఒక కామెడీగా సినిమా మీద జోక్ చేస్తూ ఏదో సినిమా మీద పగబెట్టేసినట్టు, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఓకే, బాగుంది బాగాలేదు, ఇంతేగాని పగబెట్టేసినట్టు చెప్పడం చాలా తప్పు. ఇలాంటివి ఏదైనా చేస్తే కేసులు పడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పెద్ద సినిమా మీద ఏదైనా పైరసీ చేసిన థియేటర్స్లో, అలాగే పైరసీని చూసిన, అలాగే ఏదైనా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన, నెగిటివ్గా మాట్లాడినా, ఆల్రెడీ నెల్లూరులో ఒకరిని హైదరాబాద్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు బల్క్గా చాలా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ చాలా అకౌంట్స్ బల్క్గా పెట్టుకొని కావాలని పెద్ద సినిమాని నెగిటివ్గా ప్రమోట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల సినిమా టీము ప్రొడ్యూసర్స్ చాలా సీరియస్గా తీసుకుని చెన్నై కోర్టులో కేసు వేసి మరి వాళ్ళని బక్కలోకి నూకారు. కాబట్టి మీకు ఏదైనా నచ్చితే సినిమా కానీ ట్రైలర్ కానీ ఏదైనా నచ్చితే ఇది నచ్చింది ఇది నచ్చలేదు అంతే చెప్పండి. ఆ సినిమా మీద ఏదో పగ పెట్టేసుకున్నట్టు, మనమేమో ఆ సినిమాకి సగం డబ్బులు పెట్టేసి ఆ సినిమాల నుంచి ప్రొడ్యూసర్ మనకు మోసం చేసినట్టు ఈ రేంజ్ పగ పెట్టుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇండస్ట్రీ ఆల్రెడీ 6 నెలలుగా మంచి సినిమాలు రాక, పెద్ద సినిమాలు రాక థియేటర్స్ విలువెల్లాడిపోతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య గొడవలు భయంకరంగా జరుగుతున్నాయి. ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. ఆ ఫైట్ అనేది జరుగుతూనే ఉంది. ఈ పెద్ద సినిమాకి అలాంటి ఆటంకాలు ఏవి లేకుండా కనీసం ఈ పెద్ద సినిమా రిలీజ్ అయితే థియేటర్స్కి మళ్ళీ జనాలు వస్తారు, ఇంకా మంచి మంచి సినిమాలు చేయొచ్చు అనే వాళ్ళకు ఒక బూస్ట్, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మావా. దానివల్ల ఏదైనా మీకు నచ్చితే ఓకే, ఇది ఈ పాయింట్స్ నచ్చలేదని చెప్పండి. సినిమా మొత్తం నచ్చకుండా ఉండదు కదా, పర్టికులర్గా ఒక ఈ సీను, ఈ సాంగ్ ఇది నచ్చలేదని చెప్పండి. అంతేగాని సినిమా మొత్తం నచ్చలేదు, సినిమా అస్సలు బాగాలేదని దయచేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకండి మామ. అలాగే ఇక థంబ్నెయిల్లో ఉన్న ఆ ముఖ్యమైన పాయింట్కి వస్తే, ఈ బార్బెల్కి వచ్చిన ఈ 2 పాన్ ఇండియా పెద్ద సినిమాలు డ్రాగన్ కానీ పెద్ద కానీ ఈ 2 సినిమాల ట్రైలర్లు నచ్చలేదు. ఓకే, ఎందుకు నచ్చలేదు? నాకు కూడా డ్రాగన్లో నచ్చంది నేను చెప్పిన కలర్ ప్యాటర్న్ సేమ్ అలానే ఉంది, కొన్ని షార్ట్స్ అయితే సలార్ లాగానే ఉంది. అలాగే ఆ ఏఐ షార్ట్స్ అవి నచ్చలేదు. అలాగంటే మొత్తమే టీజర్ గ్లిమ్సే నచ్చలేదని నేను చెప్పలేదు. ఈ పాయింట్స్ నచ్చలేదు, కానీ ఎన్టీఆర్ గారి కొన్ని చోట్ల లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఆ మేకింగ్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చాయి. నాకు కూడా కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చింది అట్లా అని చెప్పిన. అంతేగాని ఆ పాత చింతకాయ పచ్చడే నూరేస్తున్నారు అట్లా ఏం చెప్పలేదు నేను కూడా. ఎందుకంటే కొంచెం సలార్ పోలికలు ఉంటాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మనం ఆల్రెడీ ఆ కేజీఎఫ్ కానీ సలార్ కానీ చూసాం. మళ్ళీ ఈ డ్రాగన్లో మనకి ఆ లూగన్ క్యారెక్టర్ మనకి ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల అది కొంచెం నచ్చలేదనే చెప్పినాను నేను, అంతేగాని గ్లిమ్స్ మొత్తం నచ్చలేదని ఎక్కడే చెప్పలేదు. పెద్ద ట్రైలర్లో కూడా నాకు నచ్చిన కొన్ని ఉన్నాయి. అవేమంటే
ఈ హీరోయిన్ పోర్షన్స్, ఆ హీరోయిన్ రోల్ కొద్దిగా దేవర సినిమాలో ఉన్నట్టే ఉంటుంది. అవన్నీ కొన్ని నచ్చలేదు. కానీ ఈ కథ ఇంతకు ముందే రాసి ఉండొచ్చు కదా, దేవర కంటే ముందే అనుకొని ఉండొచ్చు కదా బుచ్చిబాబు గారు. కోఇన్సిడెన్స్ గా ఇద్దరికి ఒకేసారి ఆ థాట్స్ వచ్చి ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెడతారు చెప్పండి? ఆల్రెడీ దేవర సినిమా బుచ్చిబాబు గారు చూశారు, రామ్ చరణ్ గారు చూశారు, హీరోయిన్ చూశారు, అందరూ చూశారు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టారు కదా, అంతే కదా. అలాగే ఈ పెద్ద సినిమా కూడా ట్రైలర్ అంతా బాగా నచ్చింది, ఆడియన్స్కి బాగా నచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకే నచ్చొచ్చాము, మూవీ మ్యాటర్స్కి బార్బెల్ పిచ్ మీటింగ్కే నచ్చొచ్చాము. కాబట్టి బ్రదర్స్ తప్పుగా అనుకోకండి, సినిమా కథ రాయడం చాలా కష్టం. అలాగే ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆ సినిమాని తెర మీదకి ఎక్కించడం ఇంకా పెద్ద కష్టం. అంతకు మించిన కష్టం ఏమంటే ఆడియన్స్కి నచ్చేలా, ఆడియన్స్ని మెప్పించేలా సినిమా చేయడం చాలా కష్టం. కాబట్టి దయచేసి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి బ్రదర్. ఈ మూవీ మ్యాటర్స్కి డ్రాగన్ గ్లిమ్స్ నచ్చింది, పిచ్చి పిచ్చిగా నచ్చింది, కానీ పెద్ద సినిమా నెగిటివ్ చేసేసాడు. అసలు మీకు బుద్ధి ఉందా? ఆ ట్రైలర్కి ఏమైంది చెప్పండి? ఎంతమంది ఆడియన్స్కి నచ్చింది? పోల్ పెట్టి చూడండి, మీకు ఆడియన్స్కి నచ్చిందా లేదా మీకు తెలుస్తుంది. అసలు బుద్ధి లేకుండా మీరు చేస్తున్నారు ఈ రివ్యూస్. ఇది చాలా పెద్ద తప్పు. బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతేగాని ఈ సర్కాజం లాంగ్వేజ్గా సినిమాని తొక్కేయాలి, సినిమాని చంపేయాలి అన్నంత పగపెడుతూ దయచేసి రివ్యూస్ చేయకండి బ్రదర్స్. జస్ట్ బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. పర్టికులర్గా ఏ సీన్లు అయితే బాగాలేదు ఆ సీన్లు బాగాలేదని చెప్తే ఇంకా బాగుంటుంది. అంతేగాని సినిమా మొత్తం బాగాలేదంటే, అలాంటి వరస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి, నేను కాదనలేదు. అలాంటి వరస్ట్ సినిమాల గురించి అలా చెప్తే తప్పులేదు. కానీ ఇంకా సినిమానే రిలీజ్ అవ్వలేదు, అప్పుడే జస్ట్ ట్రైలర్స్ చూసేసి ఈ రేంజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం చాలా పెద్ద తప్పు బ్రదర్. చాలా కష్టము సినిమా చేయడం, అర్థం చేసుకోండి. ఆల్రెడీ సింగిల్స్ థియేటర్స్ మూతపడుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే సినిమాను కాపాడుకోవాలి. కాబట్టి ఏది ఉంటే అది చెప్దాము. నేను కూడా అంతే, సినిమాలో ఏది ఉంటే అది ఈ సర్కాజం లాంగ్వేజ్ వాడకుండా బాగుంటే బాగుంది, బాగాలేదంటే జస్ట్ బాగాలేదు. అయినా కూడా మనకు నచ్చిన సినిమా ఇంకొకరికి నచ్చవచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు రిలీజ్ అయిన కలేజా కానీ, గోపిచంద్ గారి గౌతమ్ నంద కానీ, సాహసం సినిమా కానీ, రామ్ చరణ్ గారి ఆరెంజ్ సినిమా కానీ, నేనొక్కడినే, మహేష్ బాబు గారి నేనొక్కడినే, వీటన్నిటిని ఇప్పుడు మనం అండర్ రేటెడ్ మూవీస్ అంటున్నాం. అంటే ఒక టైంలో నచ్చకపోయినా ఇంకో టైంలో నచ్చొచ్చేమో. అలాగని సినిమా మొత్తాన్ని బాగాలేదని తొక్కేయడం చాలా పెద్ద తప్పు. కాబట్టి బ్రదర్స్ తప్పుగా అనుకోకండి, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. మీరు నేను ఏదైనా తప్పుగా అడుగుంటే నన్ను క్షమించండి. నాకు కరెక్ట్గా తెలుసు, నేను కరెక్ట్గానే మాట్లాడానని. ఇక ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఈ పాయింట్స్ తప్పు నువ్వు మాట్లాడడం అని కామెంట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే ఈ పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడమా అంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఆనందపడతాను. థ్యాంక్ యూ సో మచ్ మామ, ఉంటాను.